अवतार मेहर बाबा की जय। द జాయస్ పాత్. బాబా శరీరం వదిలిపెట్టిన తర్వాతి రోజుల గురించి మణి ఎన్నో విషయాలు బాబా ప్రేమికులతో పంచుకున్నటువంటి సంగతులన్నీ కూడా మనము తెలుసుకుంటూ ఉన్నాం. అది 1989వ సంవత్సరం. బాబా శరీరం చాలించి 20 సంవత్సరాలు గడిచాయి. బాబా మణి దగ్గర మాట తీసుకున్నారు. మెహరాన్ నా తర్వాత మెహరాను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని. అలాగే మణి కూడా బాబా దేహం చాలించిన తర్వాత మెహరా పట్ల అత్యంత శ్రద్ధతో ఆమెను రక్షించేది. అలాగే ఆవిడను హృదయపూర్వకంగా ప్రేమించింది, సేవించింది కూడా. 1989 వేసవిలో మెహ్రా ఎవరూ ఊహించలేనంతగా బలహీనపడసాగింది. మొదట ఆమె మాటలో తేడా వచ్చింది. తర్వాత నడకలో కూడా బాగా తేడా కనపడసాగింది. మణి, అలాగే ఇతర మండలి స్త్రీలు అందరూ కూడా ఆమె గురించి బాధపడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మెహ్రా యొక్క చివరి రోజులు ఎలా గడిపిందో, ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవలసొచ్చిందో మణి అందరికీ కూడా ఉత్తరాల ద్వారా తెలియపరిచింది. 1989 మే నెలలో మెహ్రా ఆరోగ్య పరిస్థితి గురించి కిట్టీకి, మార్గరెట్, జేన్ మొదలగు వారికి ఒక నివేదిక పంచబడింది. అలా ఆమె చివరి రోజుల గురించి అందరికీ తెలియజేయబడింది. చాలా సంవత్సరాల క్రిందట యుఎస్‌లో ఉన్నప్పుడు, అంటే 1952వ సంవత్సరంలో బాబాతో పాటు మెహ్రా కారు ప్రమాదానికి గురై తీవ్రమైనటువంటి గాయాలతో హాస్పిటల్‌లో చేరింది. ఈ విషయాలన్నీ మనకి బాగా తెలుసు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక బాబా ప్రేమికుడు వీళ్లకు, అంటే మండలి వారికి కొన్ని కుకీస్ పంపించారు. అంటే బిస్కెట్లు పంపించారట. అవి ఫార్చ్యూన్ కుకీస్ అని పంపించాడు. ప్రతి బిస్కెట్‌లో బాబా సూక్తి పొందుపరచబడింది. మెహ్రా అంటే అందులో ఎవరికి కావాల్సిన రంగుతో ఉన్నటువంటి బిస్కెట్‌ని వాళ్ళు తీసుకోవాలి. అందులో బాబా సూక్తి వ్రాయబడి ఉంది. మెహ్రా తీసినటువంటి పింక్ కలర్ పేపర్ చుట్టినటువంటి ఆ బిస్కెట్ పై ద మోర్ యూ థింక్ ఆఫ్ మీ, ద మోర్ యూ విల్ రియలైజ్ మై లవ్ ఫర్ యూ అని రాసినటువంటి బాబా సూక్తి మెహ్రాకు వచ్చింది. ఆ సందేశాన్ని మెహ్రా ఒక చిన్న అందమైన చైనా బాక్స్‌లో భద్రపరుచుకుంది. మెహ్రా ఈ భూమిపై నివసించిన అమూల్యమైనటువంటి చివరి రోజుల గురించిన విషయాలు, ఇది ఆ విషయాలకు ఇదే ప్రారంభంగా కనిపిస్తుంది. ఈ అవతార యుగంలో ఆమె పోషించిన ప్రధాన పాత్ర యొక్క చివరి అంశం ఇది. ఆ సమయంలో మెహ్రా అనారోగ్యం గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, ఆమె పట్ల బాబా యొక్క ప్రేమ గురించి మనం అంతగా తెలుసుకోగలమంటోంది. ఆమె బాధను కప్పిపుచ్చే బాబా యొక్క సున్నితమైన కరుణ. నిజానికి ఆమె తెలిసి, అంటే ఆమె బయటికి అంటే ఇతరులకు, బాబా మండలి వారికి, స్త్రీ మండలి వారందరికీ కూడా ఆమె పడే బాధ కొంచెం అర్థమైంది. కానీ ఆమెకు ఏమాత్రము బాధ కలగకుండా బాబా యొక్క కరుణ అజ్ఞాతంగా, బాబా చేతులు అజ్ఞాతంగా పనిచేశాయి అని చెప్పవచ్చు. బాబా ఆమెను సుదీర్ఘ కాలంగా ఆ అనారోగ్యం నుండి రక్షించారు అని కూడా చెప్పవచ్చు. అలా బాబా ఆమెను వేగంగా తన దగ్గరకు చేర్చుకున్నట్లుగా కనిపిస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నట్లు 1952లో అమెరికాలో కారు ప్రమాదానికి గురైనప్పుడు బాబాతో పాటు మెహ్రా కూడా గాయాల పాలైంది. ఆ సంఘటన తప్ప మెహ్రా చాలా అరుదుగా
అంటే ఎప్పుడో కానీ భౌతికంగా ఏమాత్రము జ్వరం రావడం కానీ, తరచూ జలుబు చేయడం కానీ ఇలాంటివేమీ ఆమెకు లేవు. భౌతిక బాధలు ఎక్కువగా ఎదుర్కోలేదు. నిజానికి ఆమె ఏమాత్రం నొప్పి తగిలినా, అంటే ఏదైనా చిన్న దెబ్బ తగిలినా, అలాగే చిన్న మనసులో కలత, అప్‌సెట్ అయినా కూడా ఆమె తట్టుకోలేకపోయేది. అందువలన స్త్రీ మండలి వారందరూ కూడా ఆమె బాధను కొంచెం చూడలేకపోయారు. వీళ్ళందరూ కూడా బాధపడేవారు. కానీ తర్వాత బాబా నిర్ణయం ఆమెకు సమయం కేటాయించారు. ఆమె సమయం దగ్గర పడుతోంది అని మాయలో ఉన్నటువంటి మండలి వారు కూడా గ్రహించలేకపోయారు. అలాంటి ఆ సంఘటన చూస్తే ఆయన మెహరా పట్ల గల ప్రేమను సంపూర్ణంగా చూపించారు. బాబా ఆమె పట్ల గల ప్రేమను సంపూర్ణంగా ఆమెకు చూపించారు అని చెప్తారు మండలి వారు. ఎందుకు అంటే ఆమెకు ఏమాత్రము బాధ కలగకుండా, బాధ పడకుండా ఆమెను తన దగ్గరికి చేర్చేసుకున్నారు. ముఖ్యంగా ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించినటువంటి డాక్టర్ గోహెర్, అలాగే బాబా ప్రేమికుల్లోని డాక్టర్లు, నర్సులు, మెహరాబాద్‌లోని మండలి వారు, సన్నిహితులు కూడా బాబా అంత త్వరగా ఆమెను తన దగ్గరకు చేర్చుకుంటారు అని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆయన కరుణ అజ్ఞాతంగా ఉంటూ 20 సంవత్సరాలు బాబా ఇచ్చకు కట్టుబడి, బాబా కొరకు వేచి ఉన్నటువంటి తన ప్రియతమ మెహరాను ఆయన తన వద్దకు చేర్చుకున్నారు. ఒక్కసారి వీళ్ళందరికీ కూడా చాలా సంవత్సరాల వరకు ఇదేమిటి మెహరా మన కళ్ళ ఎదుట నుండి ఇట్టే మాయమైపోయింది అని వాళ్ళు చాలా రోజులు నమ్మలేకపోయేవారట. ఆమె నిష్క్రమణ అంత త్వరగా ఎలా జరిగింది అని వీళ్ళు ఆశ్చర్యంలో మునిగిపోయి ఉండేవారు. నిజానికి ఆమె ప్రమాద పరిస్థితుల్లో ఉందని గుర్తించినటువంటి క్షణం నుండి ఒక్క వారం రోజులు మాత్రమే ఆమె మంచం మీద పడుకొని ఉంది. మే 14వ తేదీన వారందరూ మెహ్రాను పూనాలోని మెడినోవా హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. సీటీ స్కాన్ తీశారు. అక్కడ మెహరా మెదడులో పెద్ద కంతి ఉంది అని గుర్తించారు. అది టీబీకి చెందిన కణితిగా డాక్టర్లు నిర్ధారించారు. అలా అక్కడి డాక్టర్లు, అలాగే ఇక్కడ మండలిలో ఉండేటటువంటి డాక్టర్ గోహెర్ మొదలైనటువంటి డాక్టర్లు అందరూ ఆశ్చర్యపోయారు. నిజానికి ఏమాత్రము మెదడులో ఏమాత్రం తేడా ఉన్నా చాలా విపరీతమైనటువంటి బాధకు లోనవుతారు సాధారణంగా. మనకి గుర్తుండే ఉంటుంది. కారు ప్రమాదం తర్వాత ఆమె మెర్టిల్ బీచ్‌కి బాబా, మెహ్రా వీళ్ళందరూ కూడా మెర్టిల్ బీచ్‌కి వచ్చేస్తున్నప్పుడు డాక్టర్ భార్య మణితోటి చెప్తుంది. ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో అని భయంగా ఉంది. ఆమె గురించి తరచూ మాకు ఉత్తరాల ద్వారా తెలియపరుస్తూ ఉండు అని మణికి చెప్పడం జరిగింది. అంటే తలకి అంత పెద్ద గాయమైంది కదా! ఏ చాలా తలనొప్పి ఉంటుంది అని వాళ్ళందరూ అనుకున్నారు. కానీ ఆమెకు తలనొప్పి కూడా అప్పుడు లేదు. కానీ ఇప్పుడు పెద్ద కంతి ఉంది అన్నప్పుడు తలనొప్పి లేకుండా ఎలా ఉంటుంది అని డాక్టర్లు ఆశ్చర్యపోయారట. ఆమె భౌతికంగా అలాంటి లక్షణాలేవీ కనిపించలేదు వాళ్ళకి. తలనొప్పి కూడా లేకపోవడం చూసి వారు నమ్మలేదట. తర్వాతి ఇంకా నెక్స్ట్ ఆదివారం అంటే సరిగ్గా వారం రోజుల తర్వాత ఆమె బాబాని చేరిపోవడము, ఆమె దేహాన్ని బాబా సమాధి ప్రక్కనే ఆమెకు కేటాయించిన స్థలంలో ఆ శరీరాన్ని ఉంచడము. మెహరాకు మండలి వాళ్ళు, స్త్రీ మండలి వారందరూ, అలాగే మిగిలినటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చే ఆదివారానికి గుడ్ బై చెప్పడం జరిగిపోయింది. ఆమె సమాధిపై సువాసనలు వెదజల్లేటటువంటి పూల వలను ఉంచారు. అంటే సరిగ్గా వారంలోనే ఆమె బాబాని చేరిపోయింది.
ఆ వారం రోజులు మెహరా పడుకుని ఉన్న సమయంలో ఆమెకు సేవ చేస్తూ స్త్రీలందరూ చుట్టూ చేరి రాత్రి పగలు వాళ్ళు కాపాడుకున్నారు. ఆమె హృదయంలో నా ప్రియతముడు నన్ను ఎన్ని విధాల ప్రేమిస్తాడు అనేటటువంటి ఆ పాట పాడుకుందా అన్నట్లుగా వాళ్ళు భావించేవారు. ఆ రోజుల్లో ప్రతి క్షణము బాబా ఆమెతోనే ఉన్నారు అనడానికి అక్కడ ఆమె చుట్టూ ఉండేటటువంటి స్త్రీ మండలి వాళ్ళే సాక్ష్యం. వారందరూ కూడా బాబా చేయి సున్నితంగా అంటే కనపడకుండా బాబా చేతులు ఆమెను సున్నితంగా ఆమె ముఖాన్ని నిమురుతూ ఆమె బాధను, అసౌకర్యాన్ని తీసివేసినట్లుగా వాళ్ళు గమనించారు. అంటే ఏమాత్రము ఆమె బాధను అనుభవించలేదు. చివరి రోజుల్లో ఆమెకు సెలైన్ పెట్టవలసి వచ్చింది. అలాగే ముక్కు ద్వారా కూడా ఒక ఆహారం పంపించారు. ఒక్క క్షణం ఆమె ముఖంలో బాధ కనిపించింది. అంతే తప్ప ఆమె కామ్‌గానే ఉండిపోయింది. ఆమె ముఖం ప్రశాంతంగా, మనోహరంగా, బాబాతో చాలా దూరంగా ఉన్నట్లుగా వీళ్ళకి అనిపించింది. ఆర్నవాజ్ అందుట బాబా ఆమె చైతన్యంపై ముసుగు వేసి, ఆమెకు జరుగుతున్నటువంటి విషయం ఆమెకు తెలియనివ్వకుండా చేశారేమో అని చెప్పిందిట. తనకు అనారోగ్యంగా ఉందని తెలిసినా మాట్లాడడానికి, నడవడానికి కూడా తోడు అవసరమవుతోందని మెహ్రా గ్రహించలేకపోయింది. అంటే వెంటనే ఆమెకు శరీరంలో మార్పులు వచ్చాయి. జరుగుతున్న విషయం ఆమెకు తెలియకుండా ఉంది అని వీళ్ళు అనుకున్నారు. సీటీ స్కాన్ కొరకు పూనా వెళ్ళినప్పుడు కూడా ఏదో అవసరమై వీళ్ళందరూ పూనా నన్ను తీసుకువెడుతున్నారు అని అనుకుందే కానీ, తనకి అంతటి అనారోగ్యం ఉందని ఆమె గ్రహించలేకపోయింది. చుట్టూ ఉన్న ప్రపంచానికి దూరంగా, స్త్రీలతో తక్కువగా, బాబాతో ఎక్కువగా ఉన్నట్లుగా కనిపించిందామె. ఆమెకు ఉన్న కణితి గురించి ఆమెకు చెప్పలేదు. కానీ ఆ విషయం మిగిలిన స్త్రీలందరికీ కూడా తెలిసింది. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. వాళ్ళ హృదయాలకు విఘాతంగా అంటే పెద్ద షాక్‌కు గురయ్యారు వాళ్ళందరూ కూడా. ఆమె ఎక్స్‌రేలో ఆమె కణితిని చూస్తే హృదయం ఆకారంలో కనిపించిందట. అప్పుడు వాళ్ళందరికీ కూడా ఇది బాబా లీల అని స్పష్టమైంది. బాబా ప్రణాళిక ఎలా ఉంటుందో చూడండి అంటోంది. ఆ వేసవిలో అంటే ఈ విషయం జరగడానికి ముందు వేసవిలో అంటే బాబా ప్రేమికులు, యాత్రికులు మెహరాబాద్ రావడము అంతా కూడా మార్చి నెలతోటి వాళ్ళు కట్ ఆఫ్ చేస్తారు. ఆ తర్వాత జూలై 1 వరకు ఆ రోజుల్లో యాత్రికుల్ని రానిచ్చేవారు కాదు. ఎందుకంటే టీ హాస్టలు, సి హాస్టలు అన్నీ మూసివేసేవారు. కాబట్టి ఎవ్వరు కూడా యాత్రికుల్ని రానిచ్చేవారు కాదు. ఎందుకంటే వాటర్ ఉండేది కాదు. ఇప్పట్లా మిగిలిన సౌకర్యాలు, మిగిలిన ఇళ్ళు, వసతి ఇవన్నీ ఉండేవి కావు కాబట్టి వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు చెప్పినట్లే యాత్రికులు, ప్రేమికులు నడుచుకునేవారు. కాబట్టి ఆ సంవత్సరం ఈ బాబా ప్రేమికులు, యాత్రికులు రావడం ఆగిపోయింది. వీళ్ళందరూ కూడా వేసవిలో పూనా వెళ్ళడం ఎప్పటినుండో వీళ్ళందరికీ అలవాటు. కానీ గురుప్రసాద్‌లో ఉండేవారు కాదు. బాబా మహా దర్శనం తర్వాత నుండి వీళ్ళెవరు గురుప్రసాద్‌లో ఉండడానికి వెళ్ళలేదు. కానీ ప్రతి వేసవిలో స్త్రీ మండలి వారు కొంత అంటే కొంచెం బ్రేక్ తీసుకునేందుకు అక్కడికి వెళ్తూ ఉండేవారు. అలా వీళ్ళందరూ పూనా సందర్శించారు. డాక్టర్ గోహెర్, అలాగే హెదర్ నాడెల్ మెడినోవా డయాగ్నోస్టిక్ సెంటర్‌కి వెళ్లారట. ఎందుకు అంటే డాక్టర్ అరవింద్ చోప్రా వీళ్ళని ఆహ్వానించాడు. అక్కడ బాబా గురించి అంటే తెలుసుకోవాలని కొంతమంది డాక్టర్లు ఆసక్తి కలిగి ఉన్నారు. వాళ్ళకి చెప్పవలసిందిగా డాక్టర్ గోహెర్‌ని పిలిచారు అక్కడి డాక్టర్లు. అక్కడ సీటీ స్కాన్ ఉన్న రూమ్ కూడా చూశారు. అన్ వెంటనే మెహ్రా విషయం కనిపెట్టి గోహెర్ అక్కడికి తీసుకువెళ్ళి సీటీ స్కాన్ తీయించడానికి ఈ ఈ సంఘటన పనికి వచ్చింది.
మెహ్రా కూడా మందులు తీసుకునేందుకు వీళ్ళతో సహకరించింది. ఏమాత్రము ఫిర్యాదులు చేయలేదు. నాకిదొద్దు, అదొద్దు అని అనలేదు. అలాగే అనేక టెస్టులు కూడా వీళ్ళు చేయించారు. కానీ ఆమెకు ఆహారం తీసుకోవడం చాలా కష్టమైపోయింది. మెహ్రా ఎప్పుడూ కడుపు నిండా తిని ఎరగదు బాబాలాగే. స్త్రీలందరూ ఆమెను పదే పదే గుర్తు చేసి టేబుల్ దగ్గరికి పిలిచేవారు. భోజనానికి రావాల్సిందిగా పదే పదే చెప్తే తప్ప ఆమె వచ్చేది కాదు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆమెకు ఆహారం పెట్టడం చాలా పెద్ద సమస్యగా మారింది. మెహ్రు రోజంతా ఆమెకు ఎలాంటి ఆహారం కావాలో, ఎలా నోటికి బాగుంటుందో, విలువలు ఉండేటటువంటి ఆహారాన్ని వండి ఆమెకు రుచిగా పెట్టేది. వాటిని ఆమె తీసుకునేలా చేయడానికి చాలా బ్రతిమలాడేవారు. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ వీటిని కూడా ఆమె బలవంతంగానే తీసుకునేది. ఏప్రిల్ నెలలో మెహ్రా, గోహెర్, మెహ్రూ, హెదర్ వీళ్ళందరూ పూనాలో 3 వారాలు గడిపి వచ్చారు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాక మెహ్రాజాద్‌లో యాత్రికుల రద్దీతో ఎంతో అలిసిపోయి ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్లి చాలా విశ్రాంతిని పొందారు. బాబా వారి కొరకు సెలవులు కేటాయించారా అన్నట్లుగా అక్కడ అన్నిటినీ సిద్ధం చేశారు. వారికి జంగు, గుల్నార్ మొదలగు వారందరూ కలిసి ఉదయం నుండి రాత్రి వరకు అన్ని సౌకర్యాలు స్త్రీ మండలి వారికి సిద్ధం చేసేవారు. పెరీల్ అంటే బెహ్రం భార్య ప్రియతమ మెహ్రా కొరకు, మండలి వారి కొరకు స్వయంగా వండి భోజనం పంపించేది. మెహ్రా లిఫ్టు కూడా ఎక్కుతూ, దిగుతూ ఎంతో వినోదించేది. అక్కడ ఉండేటటువంటి అంటే పూనా నగరంలో ఉన్న సాగర్ ప్లాజా, సిజ్లర్, అశోక్ విక్టోరియా, అశోక్ ఇలాంటి ప్రదేశాలన్నీ కూడా చూశారు. విక్టోరియా బండిని ఏర్పాటు చేసి గార్డెన్స్ మొదలైనటువంటి అనేక పూల తోటలను పర్యటించారు. అలాగే అక్కడ ఎక్కువగా లభించే ఫలూదా అనే డ్రింకును కూడా వాళ్ళు తాగేవారు. వారి కొరకు పూనా క్లబ్‌లో వారికి బాగా ఇష్టమైనటువంటి కాటేజ్‌ని 3 వారాల కొరకు రిజర్వ్ చేయించారు. ప్రధానంగా మంచి ఫిల్మ్ వీడియోస్‌ని అక్కడ చూశారు. బాబాతో వెళ్ళిన ప్రదేశాల్లో వీళ్ళందరూ కలిసి వాక్ చేసి వచ్చేవారు. బాబాజాన్ సమాధిని దర్శించారు. గురుప్రసాద్‌కి వెళ్లి వచ్చారు. మెహర్‌జీ ఇంటికి వెళ్లారు. ఎరెచీల్లు అంటే బింద్రా హౌస్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అక్కడ ఉన్నారు. అలాగే బాబా ప్రేమికులు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మెహ్రా, అలాగే స్త్రీ మండలి వారు అక్కడికి వచ్చారని తెలిసి అందరూ ఆమెను చూడ్డానికి వచ్చేవారు. మెహ్రాని పలకరించడానికి వచ్చి ఆమె చేతి నుండి బాబా ప్రసాదం స్వీకరించేవారు. కవ్వాలి ప్రోగ్రామ్స్ ఏర్పాట్లు చేశారు. మెహ్రా ఎంతో ఎంజాయ్ చేసింది ఈ హాలిడేస్‌ని. వారంతా బాబా సన్నిధిని మెహ్రాతో అనుభూతి పొందారు అని వాళ్ళు చెప్తూ ఉండేవారు. అనుకోకుండా వాళ్ళు వెళ్ళిన లాల్ దేవల్ అంటే రెడ్ టెంపుల్ అనేది పూనాలో ఉంది. దానికి సంరక్షించే వాళ్ళెవరూ లేరు అని వీళ్ళు బాధపడ్డారు. కానీ వీళ్ళు వెళ్ళగానే ఒక జూయిష్ పెద్ద మనిషి వచ్చి వాళ్ళకి తలుపు తీసి లోపలికి రమ్మన్నాడు. లోపల పెద్ద గుండ్రంగా ఉన్న గొప్ప హాల్ చూసి వీళ్ళందరూ ఆనందించారు. ఈ రెడ్ టెంపుల్ అనేది పూనాలో ప్రధానమైన ల్యాండ్ మార్క్‌గా ఉండేదట. బాబా చిన్నతనంలో కూడా ఆ పరిసర ప్రాంతాలలో, ఆ ఆవరణలో సైకిల్ తొక్కేవారట. బాబా ఎప్పుడు అటువైపు వెళ్ళినా స్త్రీలందరికీ కూడా ఆ రెడ్ టెంపుల్ వైపు చేతిని పెట్టి అంటే పాయింట్ ఔట్ చేసి చూపించేవారు. అలాగే అనుకోకుండా వాళ్ళు పూనాలోని అంధ విద్యార్థుల స్కూలుకి వెళ్లారు. అక్కడ నిరుపేదలైనటువంటి అంధ బాలురకు ఉచితంగా విద్య అందిస్తారు. అక్కడ వాళ్ళకి వసతి కూడా ఉచితంగా లభిస్తుంది. గోహెర్ అంధ బాలికల పాఠశాల గురించి సమాచారం కావాల్సి వచ్చి అక్కడకు వెళ్ళింది. వాళ్ళతో పాటు అంటే గోహెర్‌తో పాటు మెహ్రా, మణి వీళ్ళందరూ కూడా వెళ్లారు. ఆమె పింపల్గామ్‌కు చెందినటువంటి ఒక బాలికను అంటే ఒక అంధురాలైన బాలికను
అక్కడ చేర్పించింది. ఆ 5 సంవత్సరాల పాప తరచు మెహరాజాద్ వచ్చేదట. మెహర్ ఫ్రీ డిస్పెన్సరీకి వచ్చేది. చిరునవ్వుతో 2 చేతులు జోడించి చక్కగా జైబాబా చెప్పేది. మెహ్రూతో మెహ్రా అక్కడ నడుస్తూ అక్కడ కొంతమంది బాలురను అంటే గుడ్డివారైనటువంటి బాలురను చూసి వాళ్ళను గురించి అడుగుతూ, వారు పెంచినటువంటి తోటలోని గులాబీలను చూస్తూ ఎంతో ఆనందించింది. మరికొంతమంది వచ్చి చేరిన బాలుర ప్రశ్నలకు మెహ్రా సమాధానం చెప్తూ, తాము మెహ్రాజాద్ నుండి మెహర్ బాబా యొక్క ఆశ్రమానికి చెందినటువంటి వాళ్ళమని, అక్కడ నుండి వచ్చామని చెప్పింది. అలాగే బాబా భగవంతుడు అందరికీ సహాయం చేసేవాడు ఆయనే. అందువలన వారందరూ బాబాను గుర్తుంచుకోవాలి అంటూ కూడా మెహ్రా చెప్తూ ఉండేది. అలాగే వాళ్ళందరూ కూడా బాబాను ఎప్పుడూ స్మరించుకోవాలి అని చెప్పింది. గోహెర్ ఆఫీసులో నుండి నడుస్తూ వచ్చి పిల్లలు తయారు చేసినటువంటి వస్తువులను అంటే గుడ్డివారి చేత తయారు చేయబడినటువంటి వస్తువులను కొన్ని కొని తీసుకువచ్చింది. దుప్పట్లు, డస్టర్లు, కొవ్వొత్తులు మొదలగునవి పిల్లలు ఎంత బాగా చేశారో, వాళ్ళందరూ ఎంత ధన్యులో, వీళ్ళందరూ కూడా బాబా బాబాను స్మరిస్తూ, బాబా నామం వాళ్ళకి వినిపించి ఎంతో ఆనందంగా తిరిగి వచ్చారు. మెహ్రా బాబాను చేరిపోయిన తర్వాత అక్కడి నుండి తీసుకొచ్చిన ఈ కొవ్వొత్తులు 4 రోజుల పాటు ఆమె మంచం మీద, అలాగే బాబా గదిలో కూడా నిరంతరము వెలుగులు నింపాయట. తర్వాత అక్కడ వాళ్ళు చిన్న షాపింగ్ కూడా చేశారు. కాశ్మీర్ హౌస్‌కి వెళ్లారు. తర్వాత మెహరాజాద్‌లో వాళ్ళకి కావాల్సినటువంటి కర్టెన్‌లు, కుషన్ కవర్లు, బాబా గాడీ కొరకు కవరు, ఇలా వీటి కోసం మెటీరియల్ కొన్నారు. మెహ్రా వాటిని ఎన్నుకుంటూ, ఆమె చాలా బాగా ఎన్నుకుంటుంది. మ్యాచింగ్ చూసుకుంటూ, బాబాకు ఏది ఇష్టమో అవన్నీ అంటే ఆ రంగులు, ఆ క్లాతు అన్నీ చూసి ఆమె ఎన్నిక చేసింది. ఆమెకు బాబా పట్ల ప్రేమతో ఎలాంటివి ఎన్నుకునేదో చివరిసారిగా మండలి వారందరూ కూడా ఆమెను ఆమె ఎన్నుకోవడము, ఆ విధానము మరోసారి వాళ్ళు కళ్ళారా చూశారు. మెహ్రా అనారోగ్యం ముందు వరకు అంటే పూనా లో ఎంతో ఆనందంగా గడిపిన రోజులు తలుచుకుంటే వాళ్ళందరూ కూడా ఏమాత్రము అనారోగ్యం కనిపించలేదు ఆమెలో. ఎంత హుషారుగా ఉందో ఈ సంఘటనలన్నీ కూడా వాళ్ళు తరచూ తలుచుకుంటూ ఉండేవారు. సినిమాలు చూడడం మెహరాకు చాలా ఇష్టంగా ఉండేది. ఆమెను త్వరగా నిద్ర లేపాలి అంటే టీవీ సౌండ్ పెంచి, బాబా యొక్క వీడియో పెట్టాము అని అనగానే మెహ్రా వెంటనే నిద్ర నుండి లేచి బయటికి వచ్చి హాల్‌లో కూర్చొని వీడియోలు చూస్తూ ఉండేది. వారందరికీ బాగా ఇష్టమైనటువంటి 'ఫ్రైవల స్త్రీ' అనే వీడియోను చూశారు. ఆ సమయంలో పూనా క్లబ్‌లో మెట్టిల్ బీచ్ నుండి చిరకాల మిత్రులు మార్గరెట్, డేలియా, కిట్టి వీళ్ళందరికీ ఫోన్‌లో మెహ్రా మాట్లాడింది. అలాగే మిగిలిన వాళ్ళతో కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడారు. మెహ్రా చాలా స్పష్టంగా మాట్లాడింది. అప్పటి వరకు ఆమెకు ఎటువంటి అనారోగ్యము కనపడలేదు. తర్వాత కొద్ది రోజులకే మెహ్రా స్వరంలో చాలా మార్పు వచ్చిందట. నిజానికి ఇదంతా బాబా చేసిన ప్లాన్. మరొకసారి బాబాది పెర్ఫెక్ట్ ప్లానింగ్ గురించి వీళ్ళందరికీ అర్థమైంది. మెహరాకు మార్గరెట్, కిట్టి వీళ్ళందరూ కూడా ఇద్దరు కూడా చాలా ఇష్టం. ఆమె వెళ్ళిపోవడానికి ముందు కొన్ని రోజుల ముందే వాళ్ళందరూ కూడా మెహరాతో మాట్లాడారు. సాయంకాలం సమయంలో గుల్నార్, మెహర్నాజ్ అలాగే కొన్నిసార్లు ఎరిచ్ సోదరి మాను వీళ్ళందరితో మెహ్రా ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళేది. అక్కడ నుండి రంగురంగుల దుస్తులు ధరించి లైబ్రరీకి వస్తూ పోతూ ఉన్న వాళ్ళను ఆహ్, ఉండేటటువంటి జనాలను కూడా మెహ్రా చూస్తూ గడిపేది. ఇవన్నీ మెహ్రా అకస్మాత్తుగా అనారోగ్యంతో మంచం పట్టిన తర్వాత వీళ్ళందరికీ గుర్తుకొచ్చి, ఇదేమిటి ఎంత చక్కగా ఆ రోజుల్లో కాలం గడిపామే,
3 వారాల పాటు ఏమాత్రము అనారోగ్యం లేకుండా ఎంతో హాయిగా మెహ్రా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా నడిచి, చూసి వినోదం పొందింది కదా అని వీళ్ళందరూ కూడా గుర్తుకు తెచ్చుకున్నారు. మెహరాజాద్ తిరిగి వచ్చాక మెహ్రాలో శారీరకమైనటువంటి కదలికలు వేగంగా మారిపోవడం వాళ్ళు గమనించారు. రోజు రోజుకి నడిచేటప్పుడు కూడా మరొకరి సహాయం అవసరమైంది. మెట్లు దిగడానికి, ఒక చోట నుండి మరొక చోటకు వెళ్ళడానికి బాబా వీల్ చైర్‌ని ఉపయోగించారు. టీవీ గదిలో వీడియోలు చూడ్డానికి ఆసక్తి కనపరిచినా, ఆమె వాటిని ఎంత గ్రహించిందా లేదా వీళ్ళకి అర్థం కాలేదు. అంటే అంతకుముందు పూనాలో వీడియోలన్నీ చూసింది, వినోదం పొందింది. కానీ మెహరాజాద్ వచ్చిన తర్వాత ఆమెలో మార్పులు చోటు చేసుకున్న తర్వాత టీవీ గదిలోకి వెళ్ళి వీడియోలు చూసినా కూడా ఆమె గ్రహించిందా? అసలు ఆ వీడియో ఏమిటో తెలిసిందా ఆవిడికి అనేది వీళ్ళకి అర్థం కాలేదు. గత కొన్ని సంవత్సరాలు మెహ్రా బాబాతో తాను మరిచిపోతున్నానని చెప్పేదట. కొన్ని సంవత్సరాల క్రిందట బాబాతో మెహ్రా అందట, "బాబా నేను అన్ని విషయాలు మర్చిపోతున్నాను బాబా" అని. ఏది ఎక్కడ పెట్టానో గుర్తుకు రావటం లేదు అని బాబాతో చెప్పడం ఈ మండలి స్త్రీలకు గుర్తుకు వచ్చింది. బాబా అన్నారట, "చింతించద్దు. నన్ను గుర్తుంచుకోవడమే ముఖ్యం. నన్ను గుర్తుంచుకున్నంత కాలం ఏమి మరచిపోయినా పర్వాలేదు" అని బాబా చెప్పారు. ఈ విషయాలు కూడా మండలి వారికి గుర్తున్నాయి. మెహ్రాకు బాబా స్మరణ సహజంగా ఉంటుంది. ఆమె గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మనలాగా. ఆమెకు సహజమైనటువంటి ఆ స్మరణ, బాబా స్మరణలోనే ఆవిడ జీవితాంతం గడిపింది. కాబట్టి సెపరేట్‌గా ఒక సమయాన్ని చూసి ఆవిడ గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సహజంగానే బాబాను స్మరించుకునేది. కానీ ఆమె అనారోగ్య సమయంలో అకస్మాత్తుగా ఆమె మతిమరుపుకు గురైంది. స్త్రీ మండలి వాళ్ళ పేర్లు కూడా గుర్తుకు రాలేదామెకు. బాగా తెలిసిన సాధారణ వస్తువుల్ని కూడా ఆమె మర్చిపోయింది. వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏమిటి ఇంత త్వరగా మార్పు వచ్చేసింది మెహ్రాలో అని. బాబా జ్ఞాపకం మాత్రం స్పష్టంగా వారి హృదయాలను తట్టిలేపేది. బాబా నామమే కాదు, పర్వర్దిగార్ ప్రార్థనలో కూడా ప్రతి పదము, భుజావే హారతి ఆమె వీల్ చైర్‌లో వస్తూ వాళ్ళతో కలిసి పలికేదట. 1989 మే 20వ తేదీ బాబా ప్రేమికుల జీవితాలలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజది. అన్ని దేశాలలోని ప్రేమికులు తమ క్యాలెండర్‌లో గుర్తుంచుకోవలసిన రోజు బుద్ధ పౌర్ణమి ఆ రోజు. భారతదేశ ప్రభుత్వం సెలవు దినం ప్రకటించింది. బుద్ధుడు జ్ఞానోపదేశం పొందిన రోజది. అలాగే ఆయన జన్మదినం కూడా. 7 సంవత్సరాల క్రిందట అదే రోజు నాజా బాబాను చేరుకుంది. మణి స్వయంగా మెహ్రా సమాధిని డిజైన్ చేసింది. ఒక ఆర్కిటెక్ట్ సహాయంతో బాబా సమాధి కుడివైపున బాబా స్వయంగా ఎన్నుకున్న ప్రదేశంలో ఆమె సమాధిని మణి డిజైన్ చేసింది. స్త్రీలంతా తమ గత అనుభవాల ద్వారా ఏదైనా ప్రత్యేకమైన రోజు వర్షం కురుస్తుంది అని ఆశించారు. కానీ మెహ్రా అంతిమ సంస్కారం పూర్తయిన రోజు ఎలాంటి వర్షం లేదు. కానీ బాబా ప్రపంచంలోని వారి హృదయాల నుండి మౌనంగా వర్షం కురిసిందా అన్నట్లుగా వారి ప్రేమ, ఆమె పట్ల వారందరి ప్రేమ కన్నీటి రూపంలో కురిపిస్తూ వారికి అంటే స్త్రీ మండలి వారికి అనేక కేబుల్స్ వచ్చాయి. మెహ్రా పట్ల ఆనందాన్ని, స్త్రీల పట్ల సానుభూతిని కురిపించాయి. అనేక మంది మెహ్రాజాద్ రావాలని భావించారు. కానీ స్త్రీ మండలి వారందరూ కూడా జూలై 1వ తేదీనే అంటే వాళ్ళకి నిర్ణీతమైనటువంటి సమయం. ఆ సమయంలో వేసవి కాలం. కాబట్టి ఎవరు యాత్రికులు వచ్చేవారు కాదు ఆ రోజుల్లో. అందువలన జూలై 1వ తేదీకి అందరూ రావాల్సిందిగా వీళ్ళందరూ కూడా తిరిగి కేబుల్స్ పంపించారు. కాబట్టి అంటే మెహ్రా బాబాను చేరిపోయిన తర్వాత స్త్రీ మండలి వారందరూ కూడా ఆ వెలితిని భరించడానికి
ఆ లోటును భర్తీ చేసుకునేందుకు అంటే లోటు లోటే కానీ మళ్ళీ వాళ్ళ దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వాళ్ళకి కొంచెం సమయం కావాలి. కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు రావద్దు. జూలై 1వ తేదీకి అందరూ రావాల్సిందిగా వాళ్ళు ఉత్తరాలు, కేబుల్సు పంపించారు. మెహ్రా భౌతిక సహవాసం లేకుండా వారు వారి జీవితాలలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి చాలా సర్దుబాట్లు, సమయం అవసరమైంది. కానీ బాబా ఇచ్ఛకు కట్టుబడి ఉంటూ వారి రోజువారీ నాటకంలోని ప్రతి పాత్రను, ప్రతి చర్యను ఆయన నిర్ణయించినట్లుగా వాళ్ళు తమ తమ కార్యక్రమాల్లో రోజు పాల్గొనేవారు. వారు ఏమాత్రం తడబడినా వెనుక నుండి ప్రేరేపించేది ఆయనే అని వాళ్ళకి తెలుసు. నిజమే. అనేక సార్లు హామీ ఇచ్చారు. తన పని తానే చేసుకుంటాను అని. అంటే బాబా నా పని నేనే చేసుకుంటాను. మీరెవ్వళ్ళు చెయ్యక్కర్లేదని పదే పదే స్త్రీల మండలి వారితోటి, అలాగే ప్రేమికులతోటి కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి స్త్రీ మండలి వారందరూ కూడా బాబా లేని లోటును ఎలాగైతే 20 సంవత్సరాలు భరించారో, అలాగే మెహ్రా బాబాను చేరిపోయిన తర్వాత కూడా బాబా వెనకాతల ఉండి ఒక చిన్న జర్కిస్తున్నట్లుగా వాళ్ళు భావించి వాళ్ళ నిత్యకృత్యాలలో ఒక ప్రక్కన మెహరా గురించి బాధపడుతూనే పాల్గొనేవారు. ఆమెను మిస్ అవుతున్న ప్రేమికులందరికీ ఆమె సాంగత్యం, ప్రేమ ద్వారా బాబాను భౌతిక రూపంలో చూడలేకపోతున్నామని వాళ్ళు ఎంతో ఆనందించేవారు. అంటే బాబాని భౌతికంగా చూడనటువంటి వాళ్ళందరూ కూడా మెహరాజాద్ వచ్చినప్పుడు మెహ్రా ముఖ్యంగా మెహ్రా, మణి వీళ్ళందరి సాహచర్యంలో బాబా ప్రెజెన్స్‌ని వాళ్ళు అనుభూతి పొందారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మెహ్రాతో వాళ్ళ యొక్క సాంగత్యం వాళ్ళు మర్చిపోలేక ఆవిడ సమక్షంలో మేమంతా కూడా బాబాను భౌతికంగా చూడలేకపోయినా, మేమందరం కూడా బాబా యొక్క సాన్నిధ్యాన్ని ఆవిడ సమక్షంలో అనుభూతి పొందాము అని వాళ్ళు చెప్పేవారు. వారిలో ఒకళ్ళు ఒక కార్డుపై చిత్రించారట. జై బాబా! ఈ సమయంలో మా అందరి హృదయాలు మీతో ఉన్నాయి. బాబాను భౌతికంగా కలవలేని మాకు, ఆయనకు ప్రియమైన మెహ్రాను కలిసినందులకు, ఆయనను ఎలా ప్రేమించాలో అలా ప్రేమించగలిగే మెహ్రాను మాకు ప్రత్యక్ష ఉదాహరణగా భావించే అదృష్టం కలిగిన మేమంతా కూడా ఎంతో అదృష్టవంతులము, కృతజ్ఞతలు, అలాగే ధన్యవాదాలు బాబా అంటూ వాళ్ళు ఉత్తరాలు వ్రాసేవారు. అలా మెహరా నిష్క్రమణ గురించి హెదర్ నాడెల్ ఈ పుస్తకంలో పొందుపరిచింది. అవతార్ మెహర్ బాబా కీ జై.